Kohinoor Crown President Star Associate, Mrs. Kala, and Mr. Tirupati Thandra. Good MC, sir. Can you hear me? Yes, sir. Yes, sir. Good Welcome, MC. welcome, welcome, and many congratulations. And Thank over you to you. so much. Thank you so much, sir, for inviting me with such a wonderful words. And good MC, everyone. So, IMC associate to Kohinoor Crown President. So, one of the top most promotion in our great IMC. సో నా స్పీచ్ కంప్లీట్‌గా తెలుగులో ఉంటుంది. ఈ అచీవ్‌మెంట్ తీసుకోవడం అనేది నాకు జాయిన్ అవుతున్నప్పుడు ఇది ఒక టాప్ మోస్ట్ ప్రమోషన్ తీసుకోవాలి. దానికోసం ఎన్ని సాక్రిఫైసెస్ అయినా పర్లేదు అని చెప్పేసి దిగడం జరిగింది. ఇక్కడ నేను ఈ సందర్భంగా చాలా మందికి నేను థాంక్స్ చెప్పాలి. సో, ముందుగా ఇంత అద్భుతమైన ఈ ప్లానెట్‌లోకి తీసుకొచ్చిన దేవదేవుడికి, అట్లాగే ఆహ్, ఈ శరీరాన్ని నాకిచ్చిన నా పేరెంట్స్‌కి, సో, అట్లాగే ఆహ్, నన్ను నమ్మి నాతో పాటు జర్నీ చేస్తూ నాకు అన్ని వేళలా, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న నా వైఫ్ కల కలకి, అలాగే నా పిల్లలకి అండ్ ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసిన నా గాడ్ ఫాదర్ అశోక్ భాటియా సార్‌కి, సో, బ్రదర్ సత్యన్ భాటియా సార్‌కి, సో, అట్లాగే ఈ గొప్ప ప్లాట్‌ఫార్మ్‌ని నాకు పరిచయం చేసిన నా సీనియర్స్ అండ్ అలాగే నా లైఫ్ లైన్ అంతకు మించి నా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వీళ్ళందరికీ సో పెద్ద, 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 పెద్ద థాంక్స్. ఈ 10 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం. అంటే చెప్పుకుంటే ఎంతో మంది వచ్చారు. ఎంతో మంది పోయారు. సో, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు. అసలు ఒక్కసారి గిర్రున తిరుగుతుంది మొత్తం లైఫ్ అంతా. ఇంగ్లీష్‌లో ఒక ప్రొవర్బ్ ఉంది. టుడేస్ మాస్టర్ ఈస్ వన్స్ డిజాస్టర్. సో, ఇప్పుడు బోధించే వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే టాప్ మోస్ట్ పొజిషన్ తీసుకున్నారో, ఎవరైతే మంచి పొజిషన్‌లో ఉన్నారో, వాళ్ళు ఒకప్పుడు డిజాస్టర్ అయిన పర్సన్స్ అని. అంటే ఎవరైతే ఇబ్బందులు పడి, అక్కాముక్క తిని, సో ఏవేమి ఆహ్, ఆహ్, దాటొచ్చి, సో అవన్నీ తనొక లెసన్‌గా చెప్తున్నారో వాళ్ళు ఈరోజు మాస్టర్. మాస్టర్ గాకపోయుండొచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం కంప్లీట్‌గా డిజాస్టరే. సో మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన జర్నీ 10 సంవత్సరాల జర్నీలో నేను నేర్చుకున్నవి, నేను సాధించింది ఏంటి అని చెప్పే ముందు, ఫస్ట్ నేనెక్కడి నుంచి నా ప్రస్తావన మొదలుపెట్టాను నాకు గుర్తు తెలిసిన దగ్గర నుంచి. చాలా మంది అంటుంటారు, గోల్డెన్ స్పూన్ నేను ఒక అద్భుతమైన వ్యక్తుల కడుపులో పుడితే బావుంటది. ఒక టాటా బిర్లా లేకపోతే రిలయన్స్ అంబానీ ఇలాంటి అంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ కడుపులో పుడితే బావుంటుంది అని. పుట్టడము, చనిపోవడము 2 మన చేతుల్లో లేవు. ఖచ్చితంగా జీవితం మన చేతుల్లో ఉంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఒక ఫ్యామిలీని నేను చూస్తూ పెరిగాను. సో, నేను పుట్టి పెరిగింది ఆహ్, పక్కా పల్లెటూరు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది సమ్మక్క సారక్క జాతర. సో, ములుగు జిల్లాలో ఉంది ఇది. దానికి దానికి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో, పక్కా జంగల్, పక్కా ఫారెస్ట్ అందులో మేజర్ గ్రామ పంచాయతీ మా ఏరియా. సో, నేను పుట్టింది 1978. సో, నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఇంటి ముందు ఒక రిచ్ ఫ్యామిలీ ఉండేది. ఎంత రిచ్ అంటే ఆ ఏరియాకి ఫస్ట్ సర్పంచ్ వాళ్ళు. సో, వాళ్ళు ఆ రోజులలోనే వాళ్ళు ఎస్పీ. సో, వాళ్ళు మనం ఒక రిచ్ పర్సన్స్ దొరలని పిలుస్తాం. సో, ఒక ఒక దారికి, ఒక రోడ్‌కి అపోజిట్ సైడ్ అన్నమాట. కాంట్రాస్ట్ అన్నమాట. సో, అవతల వాళ్ళ ఇల్లు, ఇవతల మా ఇల్లు. వాళ్ళ క్లాత్స్ చూసినా, వాళ్ళ ఫెస్టివల్స్ చూసినా, వాళ్ళ వేషధారణ చూసినా, వాళ్ళ భాష చూసినా ఎంత నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి, నాకు డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటి ముందే మేము లేచిన తర్వాత వాళ్ళే కనిపిస్తుంటారు గాబట్టి, నాకు వాళ్ళని చూస్తూ ఇట్లా ఎందుకు మా కమ్యూనిటీ లేదు? ఇలా ఎందుకు నా ఫ్యామిలీ లేదు? వాళ్ళ ఇల్లులాగా మా ఇల్లెందుకు లేదు? వాళ్ళ కార్స్ లాగా మాకెందుకు కార్ లేదు? సో, వాళ్ళ ఫెస్టివల్స్ చూస్తే దీపావళి గాని, దసరా గాని, సంక్రాంతి గాని, సో ఏది చూసినా గూడా ఫుల్ కలర్ అన్నమాట. సో, ప్రతిసారి నేను దాన్ని లింక్ చేస్తూ ఉండేది నా లైఫ్‌ని. సో, నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి వాళ్ళని చూస్తూ, వాళ్ళతోనే జర్నీ చేస్తూ, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తూనే పెరిగాను. నాకనిపిచ్చేది
ఖచ్చితంగా వాళ్ళలాగా అద్భుతమైన లైఫ్‌ని లీడ్ చేయాలి. కానీ అది ఎట్లనో తెలీదు. సో, వాళ్ళ పేరు జెప్తే మొత్తం మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికి తెలుసు. కానీ నాన్న పేరు జెప్తే ఎవరికీ తెలిసుండేది గాదు. ఒక రకమైన షేమ్ ఫీల్ అయ్యేది. నేను నాన్న గురించి గాదు. మా నాన్న పేరెందుకు చెప్తే ఇతరులకు గుర్తులేదు. అయితే నా పేరు చెప్పి నా పిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయాలి. ఎక్కడో ఒక చిన్న బీజం పడింది. సో, ఎవరో పేరు జెప్పి నేను పలానా ఇంటి ముందుంటాను. నాకసలు సస్యమని ఇష్టం ఉండేది గాదు. సో, వాళ్ళ ఇంటి ముందుంటాను. నో. సో, ఇది ఖచ్చితంగా మార్చాలి. సో, నా 10థ్ అక్కడే, నా ఇంటర్మీడియేట్ అక్కడే. సో, ఇంటర్మీడియేట్ నుంచి డిగ్రీ ఆ మధ్యలో, సో, ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన మధ్యలో నేను ఖచ్చితంగా పీజీ చేయాలి. నేను సిటీకి రావాలి. మాకు 106 కిలోమీటర్ దూరంలో మాకు సిటీ ఉంటుంది. కానీ అమ్మకి సో, చాలా బిలో పావర్టీ అంటే కూలీ చేసుకుంటే తప్ప లైఫ్‌ని లీడ్ చేసే పరిస్థితి లేదు. సో, ఈ పొజిషన్‌లో అమ్మ చదివించే పరిస్థితి లేదు. సో, నాకు గాడ్ గిఫ్ట్ ఇది పెయింటింగ్ అన్నమాట. బొమ్మలు గీయడం. బొమ్మలంటే పెయింటింగ్ అంటే వాల్స్‌కి సున్నాలేయడం, పెయింటింగ్ చేయడం కాదు. సో, ఏది మనకు పోర్ట్రైట్ పెయింటింగ్స్ అలాగే గ్లోసెన్ బోర్డ్స్ ఇలా. సో, అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. సరే నాకొక ప్యాషన్ అన్నమాట. ఖచ్చితంగా సో, దానికి ఒక స్ట్రగ్లింగ్ ఫర్ ఎక్సిస్టెన్స్. సో, ఖచ్చితంగా నేను ఏదో చెయ్యాలి. ఖచ్చితంగా నేను వాళ్ళలాగా ఉండాలి మా ఇంటి ముందు వాళ్ళలాగా. సో, అట్లా నా లైఫ్‌ని స్టార్ట్ చేశాను. ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించాను. సో, ఆ తర్వాత నేను ఆర్టిస్ట్‌గా ఉంటుంటేనే మా గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ జనరల్ వైస్ సర్పంచ్ అండ్ ఎస్టీ సర్పంచ్ అయ్యాను. సో, నన్ను మా ఫ్రెండ్స్ అందరూ వార్డ్ మెంబర్‌గా నేను నిలబడమన్నారు. నిలబడ్డాను. సో, లక్కీలీ నేను గెలిచాను. సో, బీసీ జనరల్ అవ్వడం వల్ల నన్ను వైస్ సర్పంచ్ చేశారు. 28, 29, 30 ఇయర్స్ ఆ ఏజ్‌లో. సో, నాకు ఆ పొలిటికల్ అంటే ఏంటో తెలీదు. బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ ఏదిస్తే దాన్ని నంబర్ 1 చేయాలి. ఏదిస్తే దాంట్లో మనం మాస్టర్ అవ్వాలి. అది మాత్రం స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి ఒక క్వాలిటీ అది. సో, 5 సంవత్సరాలు చాలా అద్భుతమైన పరిపాలన. మా సర్పంచ్ నా క్లాస్‌మేట్ అవ్వడం వల్ల అతనికి కొద్దిగా ఇబ్బందులుండడం వల్ల సో, నేనే ప్రతి బాధ్యత చూసేది. సో, ఏ లెవెల్‌లో నేను దాని పేరు సంపాదించానంటే సర్పంచ్ ఎప్పుడు గూడా గుర్తుండేటోడు గాదు. వైస్ సర్పంచ్ మాత్రమే. సో, ఆ తర్వాత ఎంపీపీ జనరల్ అయింది. సరే ఎంపీటీసీ కాంటెస్ట్ చేసి మన ఎంపీపీ అవ్వచ్చు అని చెప్పేసి నిలబడ్డాను. ఓడిపోవడం జరిగింది. సో, ఓడిపోవడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ రూ. 8,00,000 అప్పయింది. ఈ రూ. 8,00,000 అప్పుని ఎలా తీర్చాలో అర్థం గాని పరిస్థితి. సో, అప్పుడు చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళే డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు. సో, ఎవరినైతే ఇక్కడ అడిగా 8,00,000 నేను అడిగానో, సో, వాళ్ళు నాకెప్పుడు డబ్బులిస్తావు ఏంటిదని. సో, అనుకున్నదొకటి, అయిందొకటి ఉల్టా పల్టా అయిపోయింది లైఫ్ అంతా. సో, అమ్మ మనకెందుకురా రాజకీయం. సో, ఇంట్లో వాళ్ళు గూడా "నువ్వు చెప్తే విన్నవా" అని మొత్తం అంతా రాళ్ళు వేయడం మొదలుపెట్టారు. ఎవరైతే నాతో సహాయం తీసుకున్నారో వాళ్ళందరూ నాతో పాటు ఒక్కడు గూడా లేడు. సో, మొత్తం ఉన్న పళాన మొత్తం డార్క్ అయిపోయింది. మొత్తం అంధకారం అయిపోయింది లైఫ్. సో, అక్కడి నుంచి మళ్ళా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అనుకున్నప్పుడు పెయింటింగ్ నేను ఆర్టిస్ట్‌గా ఉన్నాను కదా! మళ్ళా దాన్ని టేకప్ చేసి స్క్రీన్ ప్రింటింగ్ పెట్టి, ఆఫ్‌సెట్ ప్రింటింగ్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే. కానీ సరిపోవట్లేదు. రూ. 8,00,000 అప్పు తీర్చాలి. దీన్ని ఎట్లా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్క ఛాన్స్, వన్ ఛాన్స్ చాలా మంది అనుకుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే నేనేంటో చూపిస్తానని చెప్పేసి. చాలా మందికొచ్చుంటుంది. సో, అట్లాగే నాకు కూడా వచ్చింది. కానీ చాలా మంది వదిలిపెట్టారు. నేను వదిలిపెట్టలేదు. సో, నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇబ్బంది జరుగుతున్నప్పుడు నాకు ఆహ్, ఒక మిత్రుడు ఆహ్, సుందర్‌రావు గారు నాతోటి సౌత్ ఇండియా నంబర్ 1 కేసీపీ మిస్టర్ చిన్న సుందర్‌రావు గారు పరిచయమయ్యారు. సో, వారి పరిచయం నాకు ఒక గ్రేట్ అపార్చునిటీ ఉంది. ఒకసారి వినమని చెప్తే, నేనప్పుడు పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు. సో, ఆయన చెప్పడం ఆయన ఐడీ వేశారు గానీ, పెద్దగా నేను కాన్సంట్రేట్ చేయలేదు. ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అస్సలు పట్టు వదలకుండా నా వెంట పడ్డాడు. సో, ఆ తర్వాత మిస్టర్ డాక్టర్ సుఫియాన్ పాషా గారు అండ్ సుందర్‌రావు గారు నన్ను తీసుకుపోయి ద గ్రేట్ లీడర్ అవర్ సూపర్ సీనియర్, అవర్ గాడ్ ఫాదర్ ఆహ్, మై సూపర్ మెంటర్ డాక్టర్ అఖ్తర్ సార్‌కి పరిచయం చేశారు. సో, ఆయన క్లినిక్‌లో కూర్చోబెట్టి టోటల్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా వర్కౌట్ అవుతుంది? ఎలా లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించొచ్చు? ఎలా కెరియర్‌ని బిల్డ్ చేయొచ్చు? ఎలా పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు? ఈ విషయాలన్నీ నాకు మాట్లాడితే యెస్. ఇది ప్లాట్‌ఫార్మ్. పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పేసి నేను పర్ఫెక్ట్‌గా నేను దిగడం జరిగింది. సో, అంటే ఎంటర్ అయితే అయిపోయినాను. కానీ ఆ సిస్టమ్ తెలియక, అంటే ఎలా మూవ్ అవ్వాలో తెలియక, సో, సీనియర్స్ సపోర్ట్ చేస్తూనే నేను ఫస్ట్ సెకండ్ మంత్‌లోనే గోల్డ్.
సో అప్పుడు చాలా ప్లాన్ చాలా టఫ్ ఉండేది. ఒక చైర్మన్ అవ్వాలంటే 8 లెగ్స్. సో చాలా మంది ఏమంటారంటే, "సార్ ప్లాను కొద్దిగా ఈజీ ఉంటే బాగుంటది సార్. సో 30,000 కాదు సార్. 25,000 ఉంటే బాగుంటది సార్. 20,000 ఉంటే బాగుంటది సార్." 35,000 అండ్ 1,70,000 సూపర్ స్టార్. సో గోల్డ్ నేను సెకండ్ మంత్‌లోనే గోల్డ్ అచీవ్ చేశాను. సో సిక్స్త్ మంత్‌లోనే చైర్మన్ దగ్గరికొస్తున్నాను నేను. సో ఆ టైంలో ఒక అద్భుతమైన టీమ్‌ని నేను ప్రిపేర్ చేశాను. సో ఆ టీమ్‌లో ఒక వ్యక్తి ఏం చేశారంటే మొత్తం టీమ్‌లోకి వచ్చేసి అప్పటికే 1,00,000, 1,50,000 అట్లా స్టార్ట్ అయిపోయింది నా పేఅవుట్. యెస్. సో మొత్తం ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో ఖచ్చితంగా అక్కడ నిలబడ్డాము. మంచి కారు, మంచి పేఅవుట్ వస్తుంది అని అనుకుంటా ఒక 6, 7 మంత్స్‌లో ఒక పర్సన్ నా టీమ్‌లో జాయిన్ అయిపోయి నా నా గ్రూప్స్‌లో ఉన్న ఆ 8 గ్రూప్స్‌లలో 9 గ్రూప్స్‌లలో సో 4, 5 మెంబర్స్‌తో ఫ్రెండ్‌షిప్ జేసి సో వాళ్ళ దగ్గర లాక్స్ ఆఫ్ రూపీస్ వాడుకొని జంప్ అయిపోయాడు. సో ఉన్న టీమ్‌లో ఏమైందంటే ఒకటే ఏరియాలలో నేను టీమ్ ఫార్మ్ జేయడం వల్ల మొత్తం టీమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. సో ఏ లెవెల్ కొలాప్స్ అయిపోయిందనంటే మళ్ళీ రూ. 1,50,000 పేఅవుట్ నుంచి రూ. 20,000కి పడిపోయింది. అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను మళ్ళీ. సో 20,000, 15,000 అట్లా వస్తుంది. సో మళ్ళీ నేను రీకన్‌స్ట్రక్ట్ చేయాలి మళ్ళా టీమ్‌ని. ఒక రీకన్‌స్ట్రక్ట్ చేయడం అంటే ఆల్రెడీ 1,50,000 చూసిన నేను రీకన్‌స్ట్రక్ట్ చేయడం అంటే అది ఎంత టఫ్. సో నేను అప్పటికే ఎంఎస్‌సి సైకాలజీ కంప్లీట్ చేశాను. సో ఆల్రెడీ కోచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను. నాకనిపిస్తుంది బస్తీ మే సవాల్ నేను రూ. 20,000 నుంచి మళ్ళా టీమ్‌ని బిల్డప్ చేయకపోతే నేను ఇతరులకు చెప్పే అధికారం నాకెక్కడిది? సో నేను కోచింగ్ ఇచ్చే అధికారం ఎక్కడిది? నేను మెంటరింగ్ ఇచ్చే అధికారం ఎక్కడిది? సవ్వాల లేదు ఖచ్చితంగా నేను నిలబడతాను అని పోరాటం మొదలుపెట్టాను. సో రూ. 1,50,000 నుంచి చైర్మన్ అయిపోయిన తర్వాత మళ్ళా బ్యాక్ వచ్చేసి, మళ్ళీ టీమ్ అంతా కొలాప్స్ అయిపోతే మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఏ లెవెల్ రీకన్‌స్ట్రక్షన్ అంటే దాదాపు 2 సంవత్సరాలు పట్టింది మళ్ళా రూ. 1,00,000కి వెళ్ళడానికి. సో నా సీనియర్స్ అందరూ ఇలాంటి టాలెంటెడ్ లీడర్ 20,000, 15,000 వస్తే ఉండడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అని వాళ్ళు అనుకున్నారని చెప్పేసి నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకున్నారంటే నాకు నేను తీసుకున్నాను ఛాలెంజ్. సో ఎవడిని బాగు చేయాలి? ఎవడిని బాగు చేయాలి? నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. నన్ను నేనే డెవలప్ చేసుకోవాలి. నేనే సక్సెస్ అవ్వాలి. నాకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు అని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేశాను టీమ్ అంతా. సో, మళ్ళీ నేను చైర్మన్‌ని మెయింటైన్ చేశాను. మళ్ళా 1 ½ ఇయర్‌లో నేను అంబాసిడర్ మెయింటైన్ చేశాను. అంబాసిడర్ దాదాపు 10 లెగ్‌లు 10 గ్రూప్స్‌లలో 10 గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. 10 గ్రూప్స్‌లలో దాదాపు 10,00,000 గ్రూప్ బివి చేయాలి. చాలా మంది అనుకుంటారు. చాలా ఈజీగా ఉంటే బాగుంటది. నో. ఎంత టఫ్ ఉంటే అంత గొప్ప లీడర్‌గా నువ్వు మారుతుంటావు. సో, అంబాసిడర్ కంప్లీట్ చేశాను. సో, అక్కడి నుంచి నాకు ఇన్‌కమ్ రావడం మొదలైపోయింది. సో, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడనే వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతకడం మొదలుపెట్టాను. సో, ఎప్పుడు గూడా కంపెనీని ఒక్కసారి కూడా సో, ఆ తర్వాత నేను సోకాల్డ్ కంపెనీకి నేను సేల్స్ కోచ్‌గా ఉన్నాను. సోకాల్డ్ కంపెనీలకి డైరెక్ట్ సేల్స్ కంపెనీలకి నేను కోచింగ్‌గా ఉన్నాను. కానీ ఏ ఒక్కరి దగ్గర గూడా నేను చెడ్డ పేరు తీసుకొచ్చుకోలేదు. ఒక అంటే దాన్నేమంటారు ఆహ్, ఐఎంసీలో ఐఎంసీలో ఎప్పుడు గూడా టీమ్ పడిపోతుంటే కన్సిడర్ చేయడు. పడిపోతుంటే కన్సిడర్ చేయడు. సో, కొత్త స్ట్రాటజీలు క్రియేట్ జేయడం. కొత్త 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 సిస్టాన్ని టీమ్‌కి అలవాటు జేయడం. పోతున్న కొత్త వ్యక్తుల్ని తీసుకురావడం. సో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబడ్డాను. సో, ఆ తర్వాత అద్భుతమైన టీమ్ రావడం జరిగింది. ఈ సిస్టమ్ ఎంత గొప్పదనంటే ఐడీఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్‌షిప్ కంపెనీల్లో 17, 16 కంపెనీస్ చాలా మంది అడుగుతుంటారు. సో, మీరు ఇలాంటి సెక్టార్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి 10 ఇయర్స్ నుంచి ఉన్నారంటే నేను వినబడి కనబడు అని ఒక తారక మంత్రం క్రియేట్ చేశాను. నిలబడి, వినబడి, కనబడు కొన్ని సుకాళ్ళ కంపెనీలు దీన్ని వాడుకుంటుంటాయి. ఎవరైతే ఈ సెక్టార్‌లో నువ్వు ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు మినిమమ్ నిలబడి ఉండాల్సిందే. సో, ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిలబడితేనే నీ ఫ్రెండ్స్, మీ నీబర్స్, మీ క్లాస్‌మేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఓహో! ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడు. సో, ఇక్కడనే వర్క్ చేస్తున్నాడు. సో, ఇక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుంటున్నాడు. ఇక్కడి నుంచే పేఅవుట్స్ వస్తున్నాయి. ఇక్కడి నుంచే అన్ని సంపాదిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు కనబడుతుంటారు మీరు. ఓకేనా? అందులోనే అదే ప్లాట్‌ఫార్మ్‌లో నిలబడుతుంటారు. అందులోనే కనబడుతుంటారు. అందులోనే మీరు సక్సెస్ అవుతున్నట్టు వినబడుతుంటారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టంట్ సక్సెస్ అన్నమాట. ఇలా వచ్చి ఇలా వచ్చి నో. సో, ఏదైనా
ఏదైనా తొందరగా వచ్చింది ఎప్పుడైనా లాంగ్ రన్‌లో నిలబడదు. సో, నేననుకున్నాను ఖచ్చితంగా నేను ఒక పొజిషన్‌కి నేను వెళ్ళాలి. ఆ పొజిషన్‌ని నేను అందరికి నా టీమ్‌కి ఒక గిఫ్ట్‌గా చూపించాలి. ఓకేనా? మీ వల్ల అవుతుంది. మీరు రండి నేను తీసుకుపోతాను అని చెప్పేసి ఒక మెసేజ్ టీమ్‌కివ్వాలి. ఓకే. చాలా జాగ్రత్తగా చాలా కంపెనీస్ నన్ను అప్రోచ్ అయ్యాయి. చాలా కంపెనీస్ నీకు 10,00,000 ఇస్తాం, 20,00,000 ఇస్తాం. మీరు బాగా మోటివేట్ చేస్తుంటారు. మీకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. మీరు కోచ్ అని విన్నాము. సో, మీకు ఒక పవర్ ఇస్తాము. ఇలాంటి చాలా కంపెనీస్ నన్ను అప్రోచ్ అయినా ఓకే. నేను రోల్ మోడల్‌గా ఉంటేనే నేను ఇతరులకు లెసన్ చెప్పగలుగుతాను. నేను రోల్ మోడల్‌గా ఉంటేనే నేను ఇతరులకు మాస్టర్ అవుతాను అని ఎక్కడ గూడా చిన్న, చిన్న అట్రాక్షన్ కూడా గురి కాలేదు నేను. ఓకే. సో, నాకు సపోర్ట్ చేసిన నా సీనియర్స్ వాళ్ళందరూ బాగా అంటే అడ్మైర్ అవుతుంటారు. యెస్! ఈ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ అని. సో, ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నేను కేసీపీ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్. సో, కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అనేది ఒక పెద్ద డ్రీమ్. అది ఎక్కడనో ఒక చుక్కల్లో నక్షత్రంలాగా, ఎక్కడనో ఆకాశంలో నక్షత్రంలాగా ఉంది. సో, చాలా మంది సీపీ అవ్వడమే, క్రౌన్ ప్రెసిడెంట్ అవ్వడమే చాలా గగనం అందరికి. కానీ మై డియర్ ఫ్రెండ్స్ మనం తలుచుకుంటే కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అనేది జస్ట్ పీనట్స్ అని చెప్పేసి మేము నిరూపించడం. దాని వెనకాల కఠోర శ్రమ ఉంది. సో, ఖచ్చితంగా కొన్ని వేల ముక్కుకి కొన్ని వందల దెబ్బలు, కళ్ళకి కొన్ని కోట్ల దెబ్బలు, బాడీ శిల్పం తయారవ్వడానికి కొన్ని లక్షల కోట్ల దెబ్బలు అన్నట్టుగా సో, ఎన్నో డిజాస్టర్స్ ఉన్నాయి వెనకాల. 2 సంవత్సరాలు అసలు పే ఔట్ రాకపోతే ఏ లీడర్ కూడా ఉండరసలే. కానీ నేను నిలబడ్డదేంటంటే, నువ్వు నిలబడకపోతే ఎలా నిలబడాలో ఎలా చెప్పగలుగుతావు? మండుతున్న కట్టెలతో నువ్వు గనక లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఆరిపోతావు. ఖచ్చితంగా. ఇది నేను నమ్మిన సిద్ధాంతం అన్నమాట. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఒక దగ్గరనే నిలబడాలి. ఒక దగ్గరనే కనబడాలి. ఒక దగ్గరనే వినబడాలి. సో, అప్పుడు మాత్రమే మనం ఏమైనా సాధించగలుగుతాం. ఎన్ని లక్షలొచ్చాయి? నువ్వు ఎన్ని కార్లు సంపాదించావు? ఎన్ని టూర్‌లొచ్చావు? కాదు ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా నీ టీమ్‌కి నువ్వు ఏం చేయగలిగావు? నీ టీమ్‌కి నువ్వు ఏ రోల్ మోడల్‌గా ఉండగలుగుతున్నావు? సో, అది ఇంపార్టెంట్. సో, నేను గట్టిగా వాడిని వీడిని భయపెడతాను. లేకపోతే వాడిని వీడిని అరుస్తాను, కొడతాను. సో, నో. నువ్వు తుపాకీ అయ్యావంటే నీ కింద వాళ్ళు మాత్రమే. నీ అండర్‌లో పనిచేస్తున్న వాళ్ళను ఎంత బాగా చూసుకుంటావు అని. సో, నువ్వు బాగా చూసుకున్నా కూడా నీతోని ఉంటారా లేదా? ఉంటారు. సో, ఖచ్చితంగా పై వ్యక్తుల్ని, కింది వ్యక్తుల్ని ఎవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు కేసీపీ అవ్వడం ఈజీ. జస్ట్ పీనట్స్ బఠానీలు తిన్నట్టు సమానం. మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఐఎంసీ అనే గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ 17 కంపెనీస్‌లలో ద గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ ఐఎంసీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఒక సో కాల్డ్ కంపెనీలకి నేను ట్రైనర్‌గా ఉన్న నేను, ఈ కంపెనీలో 10 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తూ ఆల్‌మోస్ట్ ఎవ్వరు అందలేని ఒక అద్భుతమైన కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ నేను అచీవ్ చేశాను. చేసి మీతోని మాట్లాడుతుంటాను. చాలా మంది అంటుంటారు, "సార్ కేసీపీ అవ్వడం ఎట్లా చెప్పండి సార్. నేను క్రౌన్ అంబాసిడర్‌గా ఉన్నాను. కేసీపీ అయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తాను" అని. సో, నేను చెయ్యకుండా, నేను మాట్లాడకు నే నేను నేను దీన్ని అచీవ్ చేయకుండా, నేను ఏదైతే అనుభవించకుండా మాట్లాడే అలవాటే లేదు నాకు. సో, మనం చేస్తే ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి. కన్స్యూమబుల్, అఫోర్డబుల్, రిపీటబుల్. ఈ కార్ ఎక్కడైతే ఉందో అక్కడ సక్సెస్ ఉంటుంది. ఆ కార్ ఐఎంసీ కంపెనీలో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ ఎవడు ఎన్ని అట్రాక్షన్స్ గురి చేసినా, ఎవడు ఏం చేసినా నీకు ఆల్ టైమ్ రికార్డ్ ఒకటుండాలి. ఆల్ టైమ్ రికార్డ్. నువ్వు ఒక రికార్డ్ అవ్వాలి. నువ్వంటే ఒక బ్రాండ్, నువ్వంటే ఒక సిస్టమ్. సో, నిన్ను చూసి నీ టీము అద్భుతాలు వావ్! నా అప్లైన్ అని చెప్పుకునేలాగా నీ బిహేవియర్ ఉండాలి. సో, అప్పుడు మాత్రమే నువ్వు కేసీపీ అవ్వగలుగుతావు. అప్పుడు మాత్రమే నీకొక రికార్డ్ క్రియేట్ చేయగలుగుతావు. సో, మరి ఎక్కడ ఆర్టిస్ట్, ఎక్కడ ఎక్కడ కోహినూర్ కరం ప్రెసిడెంట్. సో, ఎవ్వరికి కూడా నల్లేటి మీద నడక కానే కాదు గుర్తుపెట్టుకోండి. సో, సక్సెస్ డస్ నాట్ కమ్ జస్ట్ లైక్ దట్. యూ నీడ్ యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఖచ్చితంగా సంపాదించాలి. శోధించి సాధించవలే. నీకెవ్వరు కూడా పట్టుకొచ్చి ఇవ్వడు. నీ స్కూల్‌కి నువ్వే హెడ్ మాస్టర్, ప్యూన్, గంట, బల్పం మొత్తం నువ్వే. ఓకే. కంపెనీ నీకు అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంది. సో, 300 ప్లస్ ప్రొడక్ట్స్, అద్భుతమైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్. అంటే నువ్వు ఇలాంటి సెక్టార్‌లోనే సక్సెస్ కాకపోతే, నువ్వు సింగిల్‌గా ఒక కిరాణమో, ఒక బోటికో ఇంకేదో పెట్టుకొని ఎలా సక్సెస్ అవ్వగలుగుతావు? సో, 1,00,000 సంపాదించాలంటే ఎక్కడ పాసిబుల్ అవుతుంది? చాలా మంది అంటుంటారు, "సార్ నేను 3 సంవత్సరాలు అవుతుంది సార్ సక్సెస్ రావట్లేదు సార్. నేను 4 సంవత్సరాలు అవుతుంది సక్సెస్ రావట్లేదు సార్." నీకు సక్సెస్ రావట్లేదు. దీనికి అపోజిట్ ఒకటి ఆలోచించు. నీకెందుకు సక్సెస్ రావాలి?
ఎందుకు? ఎందుకు సక్సెస్ రావాలి? నువ్వు సూపర్ స్టార్ అనే సంవత్సరం పాటుండి, గోల్డ్ అనే 2 సంవత్సరాలుండి, నువ్వు చైర్మనే దాదాపు 5 సంవత్సరాలుంటే, నీకెందుకు సక్సెస్ రావాలి? నీకు ఒక స్టేటస్‌లో నీ ఫోటో నీకు పెట్టడం వస్తుందా? సెండ్ చేయడం వస్తదా? రాదు. నీకు రూ. 1,00,000 ఎందుకు రావాలి? నాకెందుకు సక్సెస్ రావట్లేదు సార్? ఎందుకు రావాలి సక్సెస్ నీకు? 300 ప్లస్ ప్రొడక్ట్స్ నీకు పెట్టినా, అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి ఇచ్చినా, నీ సీనియర్‌లు నీకు సపోర్ట్ చేసినా, నీకు అద్భుతమైన సపోర్ట్ చేసినా, నువ్వు సక్సెస్ రావట్లేదంటే, నీకెందుకు రావాలి సక్సెస్ రావట్లేదు. ఎందుకు రావాలి సక్సెస్? ఎందుకు? నీకు సరిగ్గా జూమ్ మీట్లు మాట్లాడడం రాదు. నీకు సరిగ్గా టీమ్ మెయింటైన్ చేయడం రాదు. నీకు సరిగ్గా డ్రెస్ ఏసుకోవడం రాదు. నువ్వు నువ్వు ఇంకా టీ షర్ట్ ఏసుకోవాలంటే సిగ్గుపడతావు. నా 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 మొఖ నా నా దౌర్భాగ్యానికి నేను వట్టిగానే ఫీల్ అయిపోతా. లేకపోతే అసలు అసలు సిస్టానికి నేను అసలు సూట్ అవ్వను. వట్టిగానే అలుగుతా, గులుగుతా. ఎందుకు రావాలి సక్సెస్ నీకు? మై డియర్ ఫ్రెండ్స్, ధనం అనేది ఒక పవర్, ఎనర్జీ. సక్సెస్ అనేది ఒక ఎనర్జీ గుర్తుపెట్టుకోండి. కిరీటం అంత ఈజీగా రాదు. శోధించి సాధించవలె. శోధించి సాధించవలె. సో, ఇట్లా పీనట్స్ కాదు సక్సెస్ అంటే. ఎన్నో లక్షణాలు, లక్షల లక్షణాలు నువ్వు నేర్చుకుంటే తప్ప నీకు సాధ్యం కాదు. నీకొక క్వాలిటీ ఉంటే సరిపోదు. నీ వెనకాల బ్యాక్ సపోర్ట్ కూడా కావాలి. సో, యంగ్ అండ్ డైనమిక్ సత్యన్ సార్ లాంటి ఒక దార్శనికుడు ఎక్కడ దొరుకుతారు నీకు? ఒక కురువృద్ధుడు మొత్తం డైరెక్ట్ సేల్స్ అవపోసన పట్టిన లాంటి అశోక్ భాటి సార్ అనుభవం ఎక్కడ దొరుకుతది నీకు? సో, బయట ఇక్కడెక్కడో సో, ఏవేవో అంటుంటారు. నో. సో, మనం నంబర్ 1 కాబోతున్నాం సెక్టార్‌లో. సౌత్ ఇండియా నంబర్ 1 కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్. మాకేం కిరీటాలు లేవు. కొమ్ములేం రాలే. మొదలవ్వలే. అబ్బాయిలు ఇప్పుడు మొదలవ్వలే. ముందుంది ముసళ్ళ పండగ. నాకొక ఎయిమ్ అండ్ గోల్ ఉంది. ఏంటో తెలుసా? 1000 మందిని రూ. 1,00,000 సంపాదించే వాళ్ళని నేను ఒక ఆడిటోరియం క్రియేట్ చేసి, అక్కడ కూర్చోబెట్టి, నేను సత్యన్ సార్‌ని, అశోక్ భాటి సార్‌తో అడ్రెస్ చేపిచ్చాలి. ఓకే. దాదాపు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 20-30 కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్‌లు క్రియేట్ చేయాలి. సో, నేను సక్సెస్ అయితే పెద్దగా హ్యాపీ లేదు. హ్యాపీనెస్ ఉంది. సో, కొట్టేసాం. టాప్ మోస్ట్ అచీవ్‌మెంట్ కొట్టేసాం. కానీ ఇప్పుడు కొట్టాల్సింది, చూపించాల్సింది చాలా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎంసీ లాంటి గొప్ప కంపెనీ మరోసారి దొరకదెక్కడ. సో, ఆశించిన ఆశాభంగం గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు అనుకుంటే సాధ్యమవుతుంది. సో, ఐఎంసీని ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు. సక్సెస్ అయ్యేదాకా. నువ్వు ఇంట్లోంచి బయటికెళ్ళొద్దు. బయటికెళ్ళినవంటే సాధించి బయటికెళ్ళు. నీ ఐడీని నీ చిన్న పిల్లోడుగా డెవలప్ చెయ్యి. వానికి లాగులెయి, బట్టలు తొడుగు, పౌడరెయి, అన్ని జెయి. వాడు నీకు పెడతాడో పెట్టడో తెలీదు గానీ, నీ ఐడీ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ చెయ్యి. 10,00,000 నుంచి 15,00,000 నుంచి ₹1,00,00,000 సంపాదిస్తే, నీ తరతరాల్ని పోషించే గొప్ప ప్లాట్‌ఫార్మ్ నీకు దొరికిన తర్వాత కూడా నువ్వు ఆలోచిస్తుంటే, ఎవరిని బాగు చేయాలి? ఎవరిని బాగు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ నీకు దొరికింది. అద్భుతాలు క్రియేట్ చేద్దాం. సో, ఇక నుంచి అన్ని ట్రైనింగ్స్‌లలో మనం పార్టిసిపేట్ చేద్దాం. మనమంతా ఒకటే ఫ్యామిలీ. టీమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా? సో, లెగ్ పుల్లింగ్ మానసిక రోగం అది నేనెప్పుడు చేయను. నా టీమ్ గూడా ఎప్పుడు చేయనివ్వను. దయచేసి ఎవరు గూడా దాన్ని ప్రమోట్ చేయకండి. సో, ఖచ్చితంగా అందరం కలిసి కట్టుగా మనం వర్క్ చేద్దాం. ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన హ్మ్. అశోక్ భాటి, సత్యన్ భాటి సార్‌కి అండ్ సో, నన్ను పట్టుబట్టి 3 సంవత్సరాలు గట్టిగా పట్టి నన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌కి పరిచయం చేసిన డాక్టర్ సుఫియాన్ పాషా గారికి, అంతకు మించి ఆహ్, మై మై బ్రదర్స్ మిస్టర్ చిన్న సుందర్‌రావు గారికి, సో, అద్భుతమైన కేసీ ప్లాన్ ఇచ్చి, "చలో మనం కొట్టేద్దాం పద" అని చెప్పేసి మేమిద్దరం ప్రయాణం చేసి ఇంత గొప్ప అచీవ్‌మెంట్ తీసుకోవడానికి సహకరించిన చిన్న సుందర్‌రావు గారికి అండ్ నా క్రాస్ లైన్ సో, ఫాదర్ సమానులు సో, లక్ష్మణ్ శర్మ గారికి ఓకే. మేము ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటాం. అండ్ అద్భుతమైన ప్లాన్ అన్న నేను ఇది చేయదలుచుకుంటున్నానన్న. ఇగో ఇది చేద్దాం అనుకుంటున్నానంటే, బ్రదర్ నేనున్నా నీ వెనక అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఆయన నా భజన మండలి పార్టీ ప్రెసిడెంట్ అని. అవును. ఆ రకంగా నేను ఏం చేస్తే దానికి సపోర్ట్ చేస్తున్న నా అన్న, నా పెద్దన్న డాక్టర్ అఖ్తర్ ఖానవాలా గారికి, ఆనంద్ బాజ్‌పేయి సార్‌కి, సో, ప్రేమ్ సార్‌కి అండ్ క్రాస్ లైన్ టీమ్‌కి సో, అంత అద్భుతమైన నా టీమ్. సో, ఇలా చూపితే కొండబాకే నా టీమ్ ఇన్‌స్పైర్ గ్రూప్ మెంబర్స్‌కి అందరికి సర్వదా థాంక్స్ చెప్తున్నాను. అండ్ అట్లాగే ఆహ్, గ్రేట్ మాకు ప్రతీదీ వెన్నంటే ఉండి ఏదంటే అది సపోర్ట్ చేస్తున్న మణికందన్ సార్‌కి, సో, సందీప్ వాయిజీ వాహిదీకి
సో సోమనాథ్ సార్కి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఐఎంసీ. గుడ్ ఐఎంసీ. థ్యాంక్ యూ తిరుపతి గారు. థ్యాంక్ యూ. సో మీరు ఈ రోజు చూశారు ఒక వండర్ఫుల్ అయిన ఒక సక్సెస్ స్టోరీ మీరు ఈ రోజు చూశారు. నాట్ ఓన్లీ సక్సెస్ స్టోరీ, ఒక మినీ ట్రైనింగే జరిపించేశారు సారు. సో ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది కోహినూర్ ఎలా చేయాలని. సో ఈ రోజే మీరు తయారవ్వండి. మీరు కూడా తిరుపతి గారు లాగా, తిరుపతి గారు స్టార్టింగ్, సో మీరు కూడా ఇలానే తయారయ్యి మన సౌత్ ఇండియాలో సార్ చెప్పినట్టుగా కోహినూర్ ఫ్యాక్టరీ అంటే 2030 కాదు, సో కోహినూర్ ఫ్యాక్టరీ రావాలి. సో దానికి ఈ రోజు ఈ సక్సెస్ స్టోరీ మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎప్పుడంతా మీరు డౌన్ ఉన్నారో ఖచ్చితంగా ఇది ఫేస్బుక్ లోనే ఉంటుంది. మీరు వెళ్ళి మళ్ళీ చూడండి. డెఫినెట్ గా మీకు ఒక స్ట్రెంగ్త్ దొరుకుతుంది. సో ఇలా మనం నెక్స్ట్ ఒక సక్సెస్ స్టోరీతో మీట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ తిరుపతి గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ. గుడ్ ఐఎంసీ.